ఆంధ్రప్రభకు సంబంధించి సాక్షి పేపర్ చూద్దాం. పద్ధతి మార్చుకో, చంద్రబాబుకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హెచ్చరిక. విధ్వంస సంస్కృతి ఫుల్ స్టాప్ పెట్టకపోతే రియాక్షన్ తప్పదు. దాడులు ఆపమని కోరడం లేదు, హెచ్చరిస్తున్నాము అంటుండు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని నిన్న ఒక రకంగా హెచ్చరించినట్టు చెప్పిండు. పద్ధతి మార్చుకోకపోతే ఇబ్బంది పడతామని చెప్తుండు. దాడులు ఆపమని కోరడం లేదు, హెచ్చరిస్తున్నాను. మేము విధ్వంసం సృష్టిస్తే ఆ సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే రియాక్షన్ కూడా ఉంటుంది అని చెప్తుండు. ఎల్లకాలం రోజులు మీవి కావు, పాపాలు పండుతున్నాయి. ఓవైపు విధ్వంసం, దాడులు చేస్తూ తిరిగి తప్పుడు కేసుల, ఎవరి స్థాయిలో వాళ్ళు రెడ్ బుక్లు చూపిస్తూ విధ్వంసాల, ఓటు వేయలేదన్న కారణంతో భౌతిక దాడులు చేస్తారా? ఆస్తులు ధ్వంసం, దాడులపై పోలీసులది ప్రేక్ష పాత్ర. మా పాలనలో కులము, మతము, ప్రాంతము, రాజకీయాలు చూడలేదు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు డోర్ డెలివరీ చేసిన చరిత్ర వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని. బాబు కక్ష పూరిత రాజకీయాలు మానుకోవాలి, లేదంటే ఈ తప్పుడు సాంప్రదాయం ఒక బీజంలా నాటుకుంటుంది. రేపు అది చెట్టుగా మారి టీడీపీ శ్రేణులు కూడా ఈ పరిస్థితులను చవి చూడాల్సి వస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు, పరిపాలనపై దృష్టి పెట్టండి. తల్లికి వందనం, రైతు భరోసా, ఆడబిడ్డలకు 1500 ఇవ్వడంపై దృష్టి పెట్టండి. కారంపూడి ఘటనలో సిఐకి పిన్నెల్లి తటస్థపడలేదు, ఎలా అత్యాయత్నం కేసు పెడతారు? పాల్వాయి గేట్ ఘటనలో కూడా తప్పుడు కేసు పెట్టారు అంటూ ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, రోజులు మీవే ఉండవని గుర్తు చేసుకోండి, మళ్ళీ మా రోజులు కూడా వస్తాయని ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని, అంటే చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా హెచ్చరించిండు. పద్ధతి మార్చుకోపోతే మా వైపు నుంచి కూడా రియాక్షన్ ఉంటుంది అంటే చాలా కాన్ఫిడెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు, అంటే రోజులు ఎప్పుడు మీయే ఉండవు, మాకు కూడా వస్తాయంటే మళ్ళీ మేము గెలవబోతున్నాం, వీటన్నిటికీ బదులు తీర్చుకుంటాం. ఈ బీజాలు ఇట్లా నాటితే అది మానులైతే, చెట్లయితే అది రాష్ట్రంలో పరిస్థితులు చేయిదాటిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పద్ధతి మార్చుకోండి. విధ్వంసాలు సృష్టించి రివర్సు ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులమైన మీరు కేసులు పెడుతున్నారు, అక్రమ కేసులు, తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి ఆస్తుల విధ్వంసం, మనుషుల్ని కొట్టడం, చంపటం ఇట్లాంటివి చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి ఉంటుంది. దీనికి నేను అప్పీల్ చేయట్లేదు, హెచ్చరిస్తున్నా, సూచన చేయట్లేదు, హెచ్చరిస్తున్నా, జాగ్రత్త, లేదంటే రియాక్షన్ చాలా సీరియస్గా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి చెప్పిన పరిస్థితి. దీనిపైన మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? దాంతోపాటు ఆయన మీరు ఏదైతే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చారు, తల్లికి వందనం కానీ, రైతు భరోసా కానీ, ఆడబిడ్డలకు 1500 రూపాయలు కానీ, ఇంకా మిగతా ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఇట్లాంటి అంశాలపైన మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రజలకి హామీలు ఇచ్చి ఎట్లయితే గెలిచారో ఆ హామీలపైన దృష్టి పెట్టండి, హామీల అమలుపైన దృష్టి పెట్టండి. కానీ ఈ విధ్వంసాలు, ఆస్తుల ధ్వంసాలు, దాడులు చేయటాలు, పార్టీలు, కులాలు, మతాలు, ప్రాంతాలని పరంగా విభజించటం ఇట్లాంటివి చూడొద్దు. మా పాలన కాలంలో ఎట్లాంటి కులం కానీ, మతం కానీ, పార్టీ కానీ, వర్గం కానీ చూడకుండా ప్రతి ఇంటికి సంక్షేమాన్ని డోర్ డెలివరీ చేసినాం. మీరు అట్లాంటివి పాటిస్తే ఈ కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలి, లేదంటే ఈ తప్పుడు సాంప్రదాయం ఒక బీజంలా నాటుకుంటుంది, అది భవిష్యత్తులో మీకు ఇబ్బంది అయింది. అంటే మళ్ళీ మేము అధికారంలోకి రాబోతున్నాం, మాదే అధికారం నెక్స్ట్, అప్పుడు మీరు ఇబ్బందులు పడతారు అని ఒక రకంగా హెచ్చరిస్తుండు. మరి చాలా కాన్ఫిడెంట్గా ఏందో చూడాలి. ఎందుకంటే ఒక నెల రోజులు కూడా కాలగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. నెక్స్ట్ 2029లో మనమే ప్రభుత్వం ఫామ్ చేయబోతున్నాం అనే ఒక కాన్ఫిడెంట్గా, చాలా బలమైన విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టు కార్యకర్తలకు చాలా బలంగా ఆయన ధైర్యం చెప్తుండు. ఎక్కడా మీరు అధైర్యపడద్దు, మళ్ళీ మనమే రాబోతున్నాం, మనకు మంచి రోజులు ఉన్నాయి. పాపాల భైరవుడు లెక్క చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించిన పాపాలు పండే రోజులు వస్తాయని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. దాన్ని ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారు ప్రభుత్వం కానీ, అటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ చూడాలి.